ప్రపంచ పరిస్థితిని అమెరికా ఆడుకుంటుంది, వాడుకుంటుంది. ఇప్పుడు ఇరాన్‌ని ఆపేసింది యుద్ధం చేయకుండా. ఇజ్రాయెల్‌ని ఆపేసింది యుద్ధం చేయకుండా. ఇప్పుడు ఆ దేశాలు మళ్ళీ పికప్ అయ్యేటటువంటి దానికి కోట్ల రూపాయలు ఖర్చవుతది. ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలా. అలాగే వీళ్ళు ఆయిల్‌ని తక్కువ రేటుకి అమ్ముకుని, ఆ వచ్చిన డబ్బులతో ఎదగాలి ఇరాన్ వాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ తక్కువ రేటుకి కొనేటటువంటి అధిక దేశాలు అమెరికావే అవుతాయి. అలాగే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ రేటుకి మొబలైజ్ చేసుకోవాలా. వాళ్ళ దగ్గర కొనుక్కునేటటువంటిది అమెరికా కంపెనీలే. అట్లాగే గల్ఫ్ దేశాలు ఈ భయంతో వణికిని వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకి తీసుకుంటారు. అక్కడ బెనిఫిట్. ఓవరాల్‌గా అమెరికన్ కంపెనీలకు బెనిఫిట్. అట్ ద సేమ్ టైమ్ ఈ సంక్లిష్ట స్థితిలో ఆయుధాలు ప్రొక్యూర్ చేసుకోవాలని అన్ని దేశాలు అనుకుంటాయి. అవి అమ్మేది అమెరికా. తద్వారా లాభపడేది అమెరికా. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక భయాన్ని సృష్టించి, ఆ భయంతో కొంత విధ్వంసం సృష్టించి, ఆ తర్వాత తనే శాంతిదూతగా ముందుకొచ్చి, ఇటు పక్కన అన్ని వైపుల నుంచి బెనిఫిట్ సంపాదించడం అమెరికాకు అలవాటు అన్నది మరొకసారి ప్రూవ్ అయింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఈ అంశంలో.